హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ చూడండి. ఇప్పుడు గణపతి ఉత్సవాలకు కానీ లేకపోతే దేనికైనా ఉత్సవాలకు కానీ మనకి డప్పులోళ్ళు డ్రెస్సింగ్ చేస్తారు కదా. ఆ డ్రెస్సు వేసేటప్పుడు మనం కుట్టేది అనమాట ప్యాంట్. ఇది ఏ విధంగా కుట్టాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే కుచ్చు ఉంది కదా, కుచ్చు లేకుండా మిలిగిలిగా రావాలి. అలా తుడుక్కున్నప్పుడు ఏమిటంటే సైడ్ అలా ఉంటుందన్నమాట. అది ఏ విధంగా కట్ చేసుకోవాలి కుచ్చు లేకుండా అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఇప్పుడు 80 పాయింట్లు పీస్ తీసుకున్నాను. 80 పాయింట్లు కానీ మీరు ఎంత తీసుకున్నా సరే 4 పలకలుగా అలా వేసుకుంటే, క్రాస్గా వేసుకుంటే 4 పలకలు కరెక్ట్గా రావాలి. 4 పలకలు కూడా కరెక్ట్గా రావాలి. అలా వేసుకున్న తర్వాత చూడండి, సెంటర్ చేసి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అసలు కుచ్చు లేకుండా చాలా నీట్గా మనం కట్ చేసుకుని అసలు చాలా పెద్దగా వచ్చింది. జాయింట్లు కూడా ఉండవు అనమాట. అలా సెంటర్ చేసిన తర్వాత మధ్యలో నేను కొంచెం గీరిన తర్వాత అక్కడ సెంటర్ మార్క్ వేసుకోండి. అలాగా సెంటర్ మార్క్ వేసిన తర్వాత అసలు ఎలా కట్ చేసుకోవాలి అనేది, ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మొత్తం చెప్తాను. అలాగే ప్యాంటు కూడా నెక్స్ట్ వీడియోలో అసలు ఎలా కుట్టుకోవాలని చెప్పి మొత్తం లాగ్ అయ్యిద్దని చెప్పి నేను కొంచెం మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, సెంటర్ పాయింట్ చేసి అయితే నేను అలా మార్కింగ్ చేశాను. చూసారు కదా. చూడండి, ఇప్పుడు ప్యాంటు అలా కుచ్చు రావాలన్నమాట. అదే మ్యాక్సిమం మనకి ఎంత పీస్ కట్ చేస్తాను, పావుదుక్కు 4 అంగుళాలు నేను పీస్ కట్ చేస్తాను. పావుదుక్కు 4 అంగుళాలు అంటే చూడండి, పాయింట్ తక్కువ 2 అంగుళాలు, పాయింట్ తక్కువ 2 అంగుళాలు, సెంటర్ కాడ నుంచి పాయింట్ తక్కువ 2 పెట్టాను కదా. ఇప్పుడు ఇటు పక్క కూడా పాయింట్ తక్కువ 2 అంటే సెంటర్ కాడ నుంచి పాయింట్ తక్కువ 2 అంటే పావుదుక్కు 4 అంగుళాలు వచ్చింది. అలా రావాలి. అక్కడ నుంచి మనం చూసారు కదా, వాటి పాయింట్ తక్కువ 4 అంగుళాలు రావాలి. సెంటర్ చేశాను. పాయింట్ తక్కువ 2 అంగుళాలు, పాయింట్ తక్కువ 2 అంగుళాలు సెంటర్ చేసి ఈ సైడ్ నా పావుదుక్కు 4 అంగుళాలు పెట్టాను. ఆ సెంటర్ మార్క్ అనమాట. అలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇటు కూడా ఈ సైడ్ కూడా పాయింట్ తక్కువ 2 అంగుళాలు అంటే 4 సెంటర్ కాడ నుంచి 4 మూలలు కూడా కరెక్ట్గా రావాలి. ఇప్పుడు కరెక్ట్గా చూసుకొని స్కేల్తో కార్నర్ కరెక్ట్గా చూసుకొని తిప్పుకోండి. పాయింట్ తక్కువ 2 అంగుళాలు, పాయింట్ తక్కువ 2 అంగుళాలకి రౌండ్ చేశాను సెంటర్ కాడ నుంచి. చూసారు కదా. అలాగా కరెక్ట్గా పాయింట్ అనేది మీకు కరెక్ట్గా లెక్క తెలిస్తే అసలు చాలా ఈజీ అనమాట. కట్ చేసాం కదా, అలా పెట్టాము, మార్కింగ్ చేసాం కదా, కరెక్ట్గా పెట్టేసుకుని మార్కింగ్ చేశాను. పాయింట్ తక్కువ 2 అంటే మీరు ఎంత కావాలంటే అంత, 4 అంగుళాలు 4 అంగుళాలు, 5 అంగుళాలు కావాలంటే 5 అంగుళాలు. కాకపోతే మనకు పావుదుక్కు 4 అంగుళాలు పీస్ సరిపోద్ది కాబట్టి నేనైతే పావుదుక్కు 4 అంగుళాలు పెడతాను. అలా చూడండి, పావుదుక్కు 4 అంగుళాలు అలా రౌండ్గా రావాలి. ఈ సైడ్ కదా మనం కట్ చేసేది, ఉన్ని చూపిస్తాం కోసం మీకు చెప్తాను. అలా రౌండ్ రావాలి. ఇప్పుడు ఈ మూలన కాడ నుంచి పెట్టాను కదా, ఇప్పుడు ఆ మూల కాడ నుంచి పావుదుక్కు 4 అంగుళాలు, పావుదుక్కు 4 అంగుళాలు అలా రౌండ్గా తిప్పేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు నేను గీసాను కదా, అది అక్కడ కలిసిపోద్ది. అలాగ రౌండ్గా అక్కడ నుంచి అలా రౌండ్ అంతే. జాయింట్ లేకుండా చాలా పెద్ద పీస్ వచ్చింది. అసలు కుచ్చు లేకుండా మనకి కుట్టేస్తే చాలా తొందరగా అయిపోద్ది అన్నమాట. పని కుచ్చు పని ఉండదు. మిలిగిలి వంకిలు తిరిగిద్ది అనమాట. కుచ్చు కూడా అంత వంకిలికి తిరగదు. ఈ విధంగా వేసుకుంటే కుచ్చు అనేది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. అలా మొత్తం ఇక పావుదుక్కు 4 అంగుళాలు చొప్పున మొత్తం గుండ్రంగా అట్ట పెట్టేసుకుని రౌండ్గా మార్కింగ్ చేసుకుంటూ ఉంటాం. ఇక చూసారా, అలా రౌండ్గా అలా మొత్తం మార్కింగ్ చేసుకొని రౌండ్గా షేప్ ఇచ్చేసుకోండి. చూసారు కదా, అలాగా రౌండ్గా. ఇక అంతే. ఇక మనం ఫస్ట్ స్టార్టింగే కరెక్ట్గా క్లారిటీగా లెక్క తెలియాలి. లెక్క తెలియకపోతే మాత్రం ఆ రౌండ్ అనేది రాదు. స్టార్టింగ్లోనే మనం కరెక్ట్గా లెక్క అనేది ఉండాలి. దాని గురించి అయితే మీకు కరెక్ట్గా చెప్పాను అనుకున్నాను నేను. సెంటర్ మార్క్ చేసుకొని అలా నేను ఏ విధంగా చేశాను మార్కింగ్ అలా చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత కూడా మొత్తం అయిపోయిన తర్వాత కట్ చేసిన తర్వాత జిగ్జాగ్ కూడా ఎలా చేయాలి, వైర్ పెట్టి చేయాలన్నమాట. వైర్ పెట్టి చేస్తే లోపల వైర్ పెట్టి మధ్యలో జిగ్జాగ్ చేస్తే ఏమిటంటే వంకిలుగా బాగా కుర్లు తిరిగిద్ది అనమాట. అది ఏ విధంగా వైర్ పెట్టి చేయాలి జిగ్జాగ్ అనేది కూడా మీకు చెప్తాను. అది జిగ్జాగ్ చేసిన తర్వాత కుచ్చు లేకుండా సైడ్ ప్యాంట్ చూపించాను కదా నేను, సైడ్ అలాగా 2 పీసులు కలిపి అలా కుట్టేస్తే ఏమిటంటే వంకిలికి తిరిగిద్ది. అలా తొడుక్కున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట లుక్. చూసారు కదా, క్లాత్ అనేది అక్కడ దాకా వచ్చి అయిపోయింది. కొంచెం క్లాత్ తగ్గింది, 1 ఇంచ్ తగ్గింది. అది కూడా దాంట్లో కలిసిపోద్ది. కుట్టేసుకుంటే వేస్ట్ చేయకుండా ఏం చేస్తున్నానంటే అక్కడ దాకా మార్కింగ్ చేశాను. కుదిరితే కుట్టేసుకోవచ్చు, లేదంటే కొంచెం తేడా వచ్చింది కింద పీసు, ఇక అది వేరే కలర్ది అయితే కొంచెం తగ్గింది, అది తీసేద్దాం, అది కట్ చేసుకోవచ్చు. తర్వాత
మనం ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా మార్కింగ్ అనేది చేస్తున్నాను నేను. చూడండి ఇప్పుడు అలాగా రౌండ్గా రావాలన్నమాట, కరెక్ట్గా రౌండ్గా. ఇక మనం ఇక పాయింట్ కొలుసుకుంటూ అట్లా వచ్చేసి మార్కింగ్ చేసుకోండి. అంటే పీస్ అనేది ఎక్కడ జాయింట్ లేకుండా చాలా పెద్ద పీస్ వచ్చింది. మనం కుచ్చేసుకున్నా సరే అంత నీట్గా అనేది అంత కుచ్చు అనేది నిలబడదు. ఇదైతే మాత్రం ఇక కుర్లుగా చాలా బాగుంటుంది. వంకులకి చాలా బాగా తిరిగి డప్పులోళ్ళు అదే మేళాలకి వాళ్ళు డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు, మీరు చూసి ఉంటారు. చూడండి ఇప్పుడు పాయింట్ దొక్క 2 అంగుళాలు, పాయింట్ దొక్క 2 అంగుళాలు అలా పెట్టాను. మళ్ళీ పాయింట్ దొక్క 2 అంగుళాలు పెట్టి కరెక్ట్గా సగమే గీసాను రౌండ్. సగం కాడ నుంచి మనం ఈ మూల కాడ నుంచి అలాగ పావుదుక్కు 4 అంగుళాలు నేను చూసారు కదా నేను ఏ విధంగా పెట్టానో అలాగా పెట్టేసుకుంటే రౌండ్గా కరెక్ట్గా తిరిగిద్ది. అలాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మొత్తం పీస్ అనేది పావుదుక్కు 4 అంగుళాలు పెట్టాను. మీకు 5 అంగుళాలు పెట్టుకోవచ్చు, 2 అంగుళాలు కావాలంటే 2 అంగుళాలు పెట్టుకోవచ్చు. ఎంత కావాలంటే అంత మార్కింగ్ సెంటర్ చేసుకున్న నుంచి సగం మనం 4 అంగుళాలు పెడుతుంటే 2 అంగుళాలు 5 అంగుళాలు పెడుతుంటే 2.5 అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి షేప్ అనేది రౌండ్గా తిరిగిద్ది. అదే పీస్ ఇంకా ఎక్కువ తీసుకోబాకుండా, ఎక్కువ తీసుకుంటే ఇంకా రౌండ్గా ఎక్కువ అయిపోయేటికి కుచ్చు అనేది తక్కువ తిరిగిద్ది. దాని గురించి తక్కువ పీస్ తీసుకున్నాను నేను, 80 పాయింట్లు తీసుకున్నాను. దాన్ని మించి అయితే ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే ఏంటంటే ఇంకా రౌండ్ షేప్ తిరిగే కొద్దికి వంకిలు అనేది తక్కువ తిరిగిద్ది. దగ్గరకు వచ్చే కొద్దికి మనకి వంకిలు అనేది ఎక్కువ తిరిగిద్ది అనమాట. చూసారు కదా ఆ విధంగా మనం కొంచెం తగ్గిన దాన్ని బట్టి మనం కట్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు కట్ చేస్తాను నేను. ఎక్స్ట్రా ఉండే పీస్ తీసేయండి రౌండ్గా నీట్గా పెట్టి రౌండ్గా కొంచెం మనం గీసేటప్పుడు కొంచెం మార్కింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుకున్నా సరే మీరు కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు అసలు పీస్ అనేది చాలా పెద్దగా వచ్చింది. మనం తీసుకున్న 80 పాయింట్ల మొక్క కానీ పీసే కానీ చాలా పెద్దగా వచ్చింది పీస్ అనేది. చూడండి ఇప్పుడు అది అక్కడ దాకా అయితే కటింగ్ అయిపోయింది. అక్కడ నుంచి మనకి ఇక పీస్ వచ్చింది స్టార్టింగ్. చూడండి ఆ పీస్ ఎక్స్ట్రా తీసాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు వచ్చిందంతా ఇక ఎక్స్ట్రా పీస్ ఇక ఉన్న పీస్ అనమాట వచ్చేది. ఇప్పుడు చూడండి కుర్లుగా మనకి చాలా అంటే కుచ్చు పెట్టకుండానే మనకి ఇక రౌండ్గా షేప్ కట్ చేసుకుంటే కుచ్చుతో పని ఉండదు. చూడండి అలా కట్ చేసుకుంటే చాలా పెద్ద చూపిస్తాను మీకు. అంటే ప్యాంట్లు అనేది నేను చాలా కుడతాను. అంటే నాకు సంవత్సరం ఒకసారి వాళ్ళు ఇస్తూ ఉంటారు, నేనే వాళ్ళకి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను అన్నమాట. దాని గురించి నేను ఎక్కువ పీసులు కట్ చేసుకుంటాను. ఎందుకంటే ఆ రౌండ్ షేప్ వచ్చింది మ్యాక్సిమం 2 ప్యాంట్లకి 2.5 అంటే 3 ప్యాంట్లు దాకా వచ్చింది. మనం ఈ సైడ్ 2 పీసులు, ఆ సైడ్ 2 పీసులు, నేనైతే 3 ముక్కలు వేసి కట్ చేశాను. దేని గురించి అంటే ఇంతకు ముందు నేను కట్ చేసింది ఉంది, దాని గురించి అయితే 3 పీసులు కట్ చేసుకున్నాను. ఇంతకు ముందు చాలా కుట్టి ఉండే, తగ్గింది. మీకు చూపిస్తాం కోసం అయితే ఇది మీకు కూడా అవగాహన ఉంటుంది, క్లారిటీగా చూపిస్తామని చెప్పి నేను కట్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా అలా తీసాం. చూడండి ఇప్పుడు అది లాగి మనం అలా కొడితే అది కుచ్చులుగా అలా వచ్చింది కుర్లుగా. చూసారు కదా కుచ్చుతో పని ఉంటుంది మనకి. మీరు ఆ ప్యాంట్లు కాకపోయినా దేనికన్నా ఉపయోగపడదు అనుకుంటే మీరు బ్లౌజులు కానీ వేసుకోవచ్చు, దేనికన్నా లంగాలు కానీ వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. కుచ్చులుగా ఉంటుంది. అసలు కట్టన్ కానీ సరే దేనికైనా అలా కట్ చేసుకుంటే మనకి అసలు ఏ విధంగా కట్ చేసారో కూడా తెలియదు చాలామందికి. అట్లా బాగుంటుంది అనమాట. ఆ విధంగా చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో క్లాత్ అనేది. ఇప్పుడు మనం జిగ్జాగ్ చేద్దాం, ఏ విధంగా చేద్దాం చూపిస్తాను మీకు నేను. చూడండి ఆ వైరు పెట్టి చూడండి ఇంత ముందు కుట్టాను నేను, కొంచెం మిగిలింది కాబట్టి ఇది వేస్తున్నాను. ఇప్పుడు క్లాత్ ముందుగా ఏం చేస్తారంటే అలా కుట్టేసేయండి. ముందు దారం కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో ముందులే స్టార్టింగ్లో ఇరుక్కుపోతూ ఉంటుంది. దారం ఉంటే మనం లాగి పట్టుకుంటా బాగుంటుంది. ఆ వైర్ కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టండి. చూసారు కదా కొంచెం ఎక్స్ట్రా పెట్టి ఆ దారం వైరు 2 పట్టుకొని లైట్గా పట్టుకొని చిన్నగా లాగండి ముందుగా. చూసారు కదా అలా లాగితే ఏమైందంటే కొంచెం లేట్ అయింది. అంటే పైనుంచి చేయాలి, ఓవర్లో జిగ్జాగ్ అనేది పైనుంచి చేయాలి. మన రౌండ్ షేప్ తిరిగింది కదా పైనుంచి రావాలి. పైనుంచి వస్తేనే కుర్లు తిరిగిద్ది. మధ్యలో నుంచి ఇటు నుంచి ఎదరు నుంచి చేయకూడదు, పైనుంచి చేయాలన్నమాట. మన క్రాస్ ఎక్కువ ఎటు ఉంటే అటు చేయాలి. చూసారా అలా చేసుకుంటే వైర్ అనేది లోపల ఉంటుంది, మనం నిలబడి ఉంటుంది. మనం కుట్టినప్పుడు నిలబడి ఉంటుంది. ప్యాంట్ అయినా సరే మీరు అంటే వాళ్ళకి డప్పుల వాళ్ళకి మేళ వాళ్ళకి అలా కావాలని చెప్పి నేను కుడతాను. మనకి దేనికైనా ఉపయోగపడితే దానికి వేసుకోవచ్చు అలా కట్ చేసుకొని. దేనికైనా ఉపయోగపడుద్ది మీకు. లెహంగాకి కానీ గాగ్రా కటింగ్ కానీ సరే హ్యాండ్స్ కూడా ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కటింగ్ కూడా ఆ విధంగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. చూసారు కదా మనం స్టిచ్చింగ్ చేసాం అలా వచ్చింది. అంటే మొత్తం చేసాం మనం. ఇక మీకు మొత్తం చూపించాను లేట్ అవుతుంది కాబట్టి నేను కుట్టేసి. చూసారు కదా ఎంత మెలుగు తిరిగిందో. అది స్టైల్కి పెట్టి కుట్టేసామంటే ఇక మనకి ప్యాంటు తొడుక్కున్నప్పుడు వాళ్ళకి బాగుంటుంది అనమాట సైడ్కి.
ఫ్యాన్ స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ప్యాంట్ కూడా ఏ విధంగా కుట్టాము, ఇది కూడా ఎలా వేసి కుట్టాము అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కుట్టేసింది చూపిస్తాను మీకు, ఈ విధంగా వచ్చింది అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఒక వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది ఏ వీడియో పెట్టినా సరే. ఓకే ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది అనుకున్నాను. ఒక లైక్ ఉండి మర్చిపోకుండా, ఓకేనా.